హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలకృత. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వినని వాళ్ళు మన తెలుగులోనే కాదు వివిధ దేశాలలో కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన తెలియని వారు ఉండరు, అంత చక్కగా పాడతారు ఆయన. సో ఆయన వాయిస్ ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ బతికే ఉందని చెప్తుంటారు చాలామంది. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన వాయిస్ బతికే ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే చిన్న వివాదాస్పదం అండి, ఏం లేదు, మన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. సో కానీ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన కొన్ని సందర్భాలలో తెలంగాణ జాతీయ గీతం పాడాలి అన్నప్పుడు నో చెప్పారంట బాలసుబ్రహ్మణ్యం గారు. సో అలాంటప్పుడు మేము ఎందుకు పెట్టాలి అని చెప్పేసి కొందరు మాట్లాడుతుంటే, ఇంకొకరు అందశ్రీ లాంటి వాళ్ళే లేదంటే మావి పెట్టుకుంటాం కానీ మేము ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుందన్నమాట. ఈ విషయం గురించి మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జనరల్గా రవీంద్ర భారతి అంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల కళాకారుని సంథింగ్ అంటే ఇందులో కళాకారం అనేది ప్రాంతీయంతో సంబంధం లేదని నా ఒపీనియన్ సార్ యాక్చువల్గా. కానీ ఇక్కడ అందులో మనకు ఒక క్వశ్చన్ కూడా ఉంది. తెలంగాణ జాతీయ గీతం పాడాలి అన్నప్పుడు పాడలేదని చెప్పేసి కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి. అందువల్ల విగ్రహం పెట్టనివ్వను అని కూడా అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు తిరుమల తిరుపతి ఆంధ్ర టెంపుల్ తెలంగాణలోకి నో ఎంట్రీ బోర్డు అని పెడితే ఎలా ఉంటుంది? మామూలుగా ఒకసారి తిరుపతి దండం సార్, మేము వెళ్ళకుండా ఉండాలి సార్. తిరుపతి మా ఆపద్బాంధవుడు, ఆంధ్ర దేవుడు. ఆంధ్ర దేవుడు ఎట్లయితాడు సార్? ఆంధ్రప్రదేశ్లోనే కదా 7 కొండలు వచ్చినాయి, తెలంగాణలో రాలే కదా మరి. సృష్టికర్తే ఆయన అయినప్పుడు దేవుళ్ళకు కూడా ప్రాంతీయ భేదం ఎట్లా వస్తుంది సార్ మనుషులకు వచ్చినట్టు? అట్లా ఉన్నప్పుడు రవీంద్ర భారతి మొదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని కలిసే కదా ఉంది. అవును, అవునా? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది రవీంద్ర భారతి అని, అంతేకా? ఇప్పుడు బైఫర్కేట్ అయిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, రవీంద్ర భారతి తెలంగాణ సాంస్కృతిక శాఖకు సంబంధించిన ఒక అద్భుతమైన కళాఖండం. ఇందులో ఉంటే అందశ్రీ గారో గద్దర్ గారో ఇంకెవరో వీళ్ళు ఉండాలి, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎట్లు ఉంటాడు, ఆయన ఆంధ్రవాడు అంట. సంగీతానికి కూడా ప్రాంతం కులం మతం అంటగట్టే రోజుల్లో ఉన్నాం. దాని గురించి ఏం మాట్లాడతాను చెప్పు? గట్టిగా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఏమనాలి? ఒకసారి నీకు తెలుసా, మనో గారు ఆయన అడిగారు, ఎవరో అడిగితే సంగీతానికి అదేంటిది కులం మతం ఇవన్నీ ఏమీ ఉండవు, నేను ఒక కళాకారుణ్ణి అని చెప్పి ఆయన చెప్పాడు. అదేదో గుర్తుంది నాకు, రీసెంట్ డేస్లో ఒక ఆర్టికల్ చదివా. అండ్ ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆవిడ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టిందా? మరి రోజు పొద్దున్న వచ్చే సుప్రభాతం ఆవిడ చేత ఎందుకు పాడించారు? ఇప్పుడు మార్చొచ్చు కదా, ఇంకోరి చేత పాడించవచ్చు కదా, మన ఆంధ్ర వాళ్ళతో తెలుగు వాళ్ళతో. ఆవిడ కర్ణాటక సంగీతం, మరి తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి మన సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో ఎవరితోనో పాడించవచ్చు కదా, మార్చొచ్చు కదా. ఎవరిని గొడవ చేశారా? దేవుడు వచ్చి గొడవ చేశాడా? కొన్ని మాట్లాడితే అందరికి ఇలాగే ఉంటుంది, ఏంటి వీడు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని. మనం చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అందుకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రోళ్ళు అంటే ఎవరమ్మా? ఆంధ్రోళ్ళు ఎక్కడ నుంచి? గ్రహాంతర వాసులా? ఏమన్నా మీదికి వచ్చి ఏమన్నా కొడుతున్నారు? అంటే ప్రాంతీయ విభేదం అంటే ప్రాంతాలు విడిపోయిన తర్వాత ఇలాంటి విభేదాలని వస్తాయి, కొన్ని వాటికి వర్తిస్తాయేమో. కానీ ఈ కళాకారులు మ్యూజిషియన్స్ వీటికి అందరూ ఆంధ్రోళ్ళైనా తెలంగాణలోైనా కర్ణాటకన్స్ అయినా అందరూ కళే. తెలంగాణకి బైఫర్కేట్ అయిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా ప్రాంతీయ భేదాన్ని పెంచాడు. ఇంతకు ముందు నస్తుంటా వాడెవడో ముఖ్యమంత్రి, అంతకు ముందు ఉన్నాడు 10 ఏళ్ళు. ఆగాడిది ఏం చేశాడంటే కళను దూరం చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రంగానికి అవార్డులు, నంది అవార్డులు దూరం చేశాడు. ఆంధ్ర నంది అవార్డులు అండి. ఆ మహామహుల్ని కోల్పోయాం. అయినా మనం నంది అవార్డులు ఇచ్చిన ఆంధ్రలోకి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అవసరం లేదు, పక్కన పెట్టండి అన్నాడు. అంటే కళని కూడా దూరం చేశాడమ్మా తెలంగాణ. ఇదే విషయంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ మంత్రులు అదే ఎంపీ ఎమ్మెల్యేల కళ్ళు పడే చెట్లన్నీ ఇదైపోయాయని చెప్పేసి ఏదో వర్డ్ విన్నాను. మరి ఇదేంటి సార్, మరి ఇలా అనొచ్చా? మేబీ కరెక్ట్గానే అన్నాడు. అంతకుముందు నా సుంటాలందరూ వాళ్ళే కదా. తెలంగాణకి కళను దూరం చేశాడు. ఆంధ్రోళ్ళు ఏంటది ఆంధ్రోళ్ళు? మీరు ఆంధ్రానా సార్? నేను తెలంగాణమ్మా, నేను ప్యూర్ తెలంగాణ, పచ్చి తెలంగాణ నేను. ఓకే. దెన్
నేను అదే అడుగుతున్నాను, నేను ప్యూర్ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్, నాకు లేదు ఇది. ఆంధ్రలో అంటే ఎట్లుందంటే ఒక రూమ్లో ఒక 5 ఆంధ్ర 5 తెలంగాణ వాళ్ళు కొట్టుకు వచ్చేలాగా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా. అట్లా సపరేట్ చేశాడు. మన ఉద్యోగాలు మనకే, మన ఇది మనకే అన్నారు. ఇట్స్ ఓకే, పర్లా. ఇప్పుడు ట్రంప్ కూడా అంటున్నాడుగా మనకే ఉండాలి, మిగతా దేశాలను తర్వాత చూద్దామని. ఆ స్వార్థం తప్పు లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం కడుపు నిండాకి ఇంకోటి పెడదాం అనుకున్నాడు. అట్లా కాకుండా పూర్తి శత్రువులుగా చూడటం, అసలు వాళ్ళ మనుషులే కాదన్న ఇలా చూడటం, వాళ్ళ వల్లే మన జీవితాలన్నీ నాశనం అయిపోయాయన్నట్టుగా పోర్ట్రే చేయడం చాలా తప్పది. అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఎందుకు కొంచెం వెనకబడింది అంటే, సరే ఇంకొక విషయము, మనము ఆంధ్ర గురించి పొలిటికల్ కానీ ఇంకా వేరే విషయాలు చేసినప్పుడు మన వీడియోల కింద కామెంట్లు ఉంటాయన్నమాట. ఆంధ్రాల గురించి మీకు ఎందుకు, మీ తెలంగాణ కదా, మీ తెలంగాణ అంటే అట్లీస్ట్ మాటలు కూడా మాట్లాడొద్దు అనమాట. మరి వాళ్ళు చేసేది కూడా అదే కదా సార్. అంటే మరి మాట్లాడే ప్రతిదీ ఆంధ్రోళ్ళు అంటే మా గురించి మీకు ఎందుకు అన్నారు, తప్పేముంది? తెలంగాణ గురించి మాట్లాడితే కూడా ఎవరు అన్నారు మా ఇక్కడ వాళ్ళు, ఊరికే ఏదో ఒక దయ్యాలను చూస్తున్నా అన్నొద్దు. తెలంగాణ డెవలప్మెంట్ ఎందుకు వెనకబడిపోయింది అంటే, ఇండియా పూర్తిగా బ్రిటిష్ బారి నుంచి స్వతంత్రం పొందిన హైదరాబాద్ని ఇంకా ఇవ్వాల అప్పట్లో, ఇంకా రాజుల పాలనలోనే ఉండింది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ వీళ్ళు బానిసలుగా వాడుకున్నారు, ఎప్పటికో కానీ విలీనం చేయాల. తర్వాత అప్పటికి వీళ్ళకి ఇంకా ఏమీ డెవలప్మెంట్ లేక అప్పుడు నుంచి చిన్న డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈలోపు ఆంధ్ర వీళ్ళకి ఏంటంటే అప్పటికే కోస్టల్ ఏరియా, పంటలు ఎక్కువ పండడం, ఎక్కువ అగ్రికల్చర్ బిజినెస్ చేయడం, కొంచెం రిచ్గా తయారయ్యారు. కాబట్టి అప్పట్లో సినిమా షూటింగ్లు కూడా ఆంధ్ర సైడ్ ఎక్కువ అయ్యేవి. అట్లా ఇది కొంచెం లేట్గా డెవలప్ అయింది. సో ఇది అండర్ డెవలప్లో ఉంది, ఇది డెవలప్ అయింది అని చెప్పేసి మాకంటూ ఒక సపరేట్గా ఇస్తే మేము డెవలప్ అవుతాము అని ఒక నినాదం. అది మంచి నినాదమే, సరే సపరేట్ అయింది, ఇప్పుడు డెవలప్ అయింది. రంగారెడ్డి అన్ని టాప్ 1 సిటీ ఇప్పుడు రంగారెడ్డి, మన హైదరాబాదే. అటెందుకో ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వచ్చాయి కదా టాప్. ఇప్పుడు మళ్ళీ కోకాపేట ఎక్కడ పోతుందమ్మా, ఎకరం నిన్న 157 కోట్లకు పోయింది. 157 కోట్లు అంట, అదే నియోపోలిస్ దగ్గర ఎకరమే. పిక్చర్ రికార్డ్, అది మామూలు రికార్డ్ కాదు. ఏంటి సార్ పైసలా ఇంకేమన్నా సార్? అట్లా పోతుంది. పైన ఎక్కడైనా అక్కడ కొంటున్నారా గ్రహాల మీద ఏమైనా? నెక్స్ట్ మళ్ళీ అవును, నెక్స్ట్ ఇప్పుడు అమెరికాకి కమలా హ్యారిస్ని చెయ్యాలి ఒకవేళ ట్రంప్ ఓడిపోతే. అవునా, కమలా హ్యారిస్ ఉండాలి. ఎక్కడిది కమలా హ్యారిస్? మూలాలు ఎక్కడివి? ఇండియా మూలాలు. అవును. అండ్ మొన్న మలక్పేట ఆవిడ కూడా అక్కడ మేయర్ అయింది. దేశ విదేశాల్లో కూడా మన వాళ్ళు, ఇక్కడోళ్ళు, తెలుగోళ్ళు లేకపోతే ఇండియన్స్ వాళ్ళలో అత్యున్నత పదవుల్లో ఉండడం ఆ దేశాలకు కూడా అభ్యంతరం లేదు. మన దగ్గర మనముండి వీడు వాడు వీడు వీడు పక్క కాలనీ వాడు, వీడు బంజారా హిల్స్ వాడు, వీడు జూబ్లీ హిల్స్ వాడు. నువ్వు బంజారా హిల్స్ వాడా? జూబ్లీ హిల్స్కి ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వు బంజారా హిల్స్లో లేవా షాపులు? మీ బంజారా హిల్స్లో రైస్ బ్యాగులు లేవా? మీ బంజారా హిల్స్లో జెప్టో జొమాటోలు పనిచేయవా? జూబ్లీ హిల్స్ ఎందుకు వచ్చినావు నువ్వు? ఎట్లా ఆర్డర్ పెడతావు ఇక్కడ రెస్టారెంట్కి నువ్వు? మీ దగ్గర చైనీస్ రెస్టారెంట్లు లేవా? నూడిల్స్ అక్కడ పెట్టుకోవా? ఎలా ఉంది? అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు తెలుసా. అట్లాగే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. మళ్ళీ నువ్వు ర్యాపిడోనా? ఎక్కడికి సార్? దిల్చున్నారు మేము రాము సార్, మేము ఇక్కడ వాళ్ళం, చెప్తున్నా. అంటే ఏం చేస్తాం అంటే ఇక్కడంటే చెప్పండి సార్ దింపుతాం, మేము బాంబు తెలుసున్నారు, అసలు మా ఏరియా కాదు అది. నిజంగా సార్ ఈ ప్రాంతీయ ఎవరు ఏది ఎక్కడ అనుకూలంగా ఉంటే వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు, ఇదవుతుంటారు. వాళ్ళ అనుకూలత. కళాకారులని అవమానించొద్దు ఎప్పుడైనా సరే. అండ్ ఎస్పి బాలు గారు, మీరు తెలంగాణ పాట పాడమంటే పాడనన్నాడు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా, అప్పుడు ఏమైందో తెలియదు, వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారో తెలియదు. ఏదైనా ఒక అగ్రిమెంట్ తిరస్కరించారు అంటే నచ్చక తిరస్కరించారు అనేది నువ్వు స్టాంప్ అయ్యొద్దు. నీ అప్రోచ్ విధానం బాగుండాలి, రెమ్యునరేషన్ కూడా కుదరాలి. అవునా? అండ్ నెక్స్ట్ ఆయన కూడా పాడాలనిపించాలి, అది ఆయన. అండ్ తీరిగ్గా కూడా ఉండాలి. ఆ టైంలో నువ్వు అప్రోచ్ అయిన టైంలో ఆయన కూడా ఖాళీగా ఉండాలి. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కాకుండా వచ్చి నేను అడిగా, ఆయన పాడనన్నాడు, అంత అయిపోయింది, ఆ విగ్రహం తీసేయండి. ఎందుకు తీసేయాలి? సరే ఈ పాటల విషయంలోనే, సింగర్స్ విషయంలోనే అంతకుముందు ఎవరో ఒక అమ్మాయి క్రిస్టియన్ పాట పాడిందని కూడా, తెలుగు హిందూ అమ్మాయి, అక్కడ వివాదాలు జరిగాయి. మళ్ళీ క్రిస్టియన్ వాళ్ళు హిందూ పాటలు పాడారని సింగర్స్ వివాదాలు అయ్యాయి. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం, రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టనీయొద్దు మనం కూడా, ఓకేనా? తీసేద్దాం.
ఓకే. సేమ్ అలాగే తెలంగాణ టెరిటరీ ఎంతవరకు ఉందో అంతవరకు యూట్యూబ్ కానీ స్పాటిఫై కానీ ఏ మ్యూజిక్ ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సినిమాలు వచ్చినా సరే ఎస్పి బాలు పాటలు బీప్ రావన్నమాట. నువ్వు సినిమా చూస్తావు ఇట్లా కూర్చోవాలి, బాలు పాట రాగానే కట్ చేసేస్తాం మేము. అమ్మో. మరి ఇక్కడ ఉండొద్దు, నీకు వద్దు కదా ఆయన. ఎందుకు వింటావు ఆయన పాటలు? నువ్వు వినకు, అస్సలు వినకు ఆయన పాటలు వినకు. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడితే దిస్ వీడియో నాట్ ఫౌండ్ అని రావాలి, దిస్ వీడియో డిలీటెడ్ ఇన్ యువర్ ఏరియా ఓన్లీ. మీకు వద్దు కదా, మరి ఇంకేంటి, వినకండి ఆయన పాటలు కూడా. అట్లా ప్రతిదీ ఇట్లా పట్టుకొని కూర్చోకూడదు మా. అంటే అదే సార్, ఒక విగ్రహం వల్ల అంటే ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ తప్పుగా దీన్ని ఇది చేస్తారేమని. ఎందుకు సార్, చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇదొక ఇష్యూ నాకు అర్థం కాదు. అసలు ఇష్యూయే కాదు. పాపం వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళని కళని గుర్తించిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయాక విగ్రహాల దగ్గర కొట్లాడి ఏం ఉపయోగం సార్? ఇంకా చెప్పాలంటే సరే, ఇప్పుడు ఇంకా రేపటి రోజు ఇది ఇట్లాగే పోతే ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ తీయండి ఆయన ఆంధ్రవాడు, లేకపోతే ఇప్పుడు మళ్ళా స్వతంత్రం తెచ్చిన మహామహులు ఇప్పుడు ట్యాంక్ బండ్ చుట్టూ అందరూ ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు బోల్డంత మంది ఉన్నారు. చాలా మంది. మరి వాళ్ళ విగ్రహాలను తీసి ఆంధ్రలో పెట్టుకోండి కూడా అంటారేమో రేపటి రోజు. ఇక్కడ వాళ్ళ విగ్రహాలు పెట్టండి, అక్కడ వాళ్ళవి తీసి అక్కడ పెట్టుకోమని చెప్పండి. కాబట్టి ఇంకో ట్యాంక్ బండ్ కట్టుకోండి, మీకు లేవా వాటరు, మురికి నీళ్ళ. అట్లా ఉంది సిచ్యువేషన్. బట్ తప్పది. ఆయన ఒక మహానుభావుడు, అందరికీ కావాల్సిన వాడు. నాట్ ఓన్లీ నీ తెలుగు తెలంగాణ కాదమ్మా, నా హిందీలోనూ పాటలు పాడాడు, మరాఠీలో పాడాడు, బెంగాలీలో పాడాడు, తమిళ్లో పాడాడు, మలయాళంలో పాడాడు, ఇంకేం కావాలి చెప్పు, ఇంగ్లీష్ కూడా పాడాడు. అందరూ ఓన్ చేసుకోవాలి. కళాకారుల కళకి కులం, మతం, ప్రాంతం అనేది లేదు. ఇతర భాషలన్నా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, మన తెలుగు వాడు కాకపోతే ఇక్కడ ప్రాంతీయ విభేదం వస్తుంది. తెలుగు వాళ్ళైనా మనమే పుషప్ ఇవ్వట్లేదు. ఇంకా ఎవడెవడైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి నీతులు, అంతేగాని చెప్పినా కూడా వాళ్ళు వినరు. వి హట్ అంటారు, అదేం హట్టో తెలియదు. మరి సరే, హట్ అవ్వండి, చావండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి శుభలేఖ సుధాకర్ గారు వెళ్ళి సార్ ఇట్లా విగ్రహావిష్కరణ ఉంది, మీరు రావాలి అని చెప్తే ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని తెలిసింది. ఇది ఇంకెంత ముందుకు వెళ్తుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.